కాంట్రాక్ట్ లేబర్ యూనియన్కు 2 సంవత్సరాల కాల పరిమితి అని చెప్పి మనకు ఎలక్షన్ తీసుకోవడం జరిగింది. దాదాపు 3 సంవత్సరాలు అవస్థ ఉంది. సరే టైం అయితే అయింది అనుకున్నాం, కానీ ఈ 3 సంవత్సరాలలో ఏం జరిగింది అంటే శూన్యం. వీళ్ళల్లో ఏలు పెట్టి నోట పెట్టుకున్నట్టున్నది. 50 తెస్తాం, 100 తెస్తాం, 200 తెస్తాం అని చెప్పి కనీసం 25 కూడా తెలియదు. ఆ 25లో కూడా అవకతవకలు జరిగినాయి. ఆ జరిగినందుకు గాను మొన్న మన కార్మికులు మనోవేదన గురై టవర్స్ ఎక్కే పరిస్థితి వచ్చింది, బలిదానాలు చేసుకునే పరిస్థితి వచ్చింది. ఆ రోజు అరన్నా నేను మీకు వచ్చి మద్దతు తెలిపి, సరే నేను పర్మనెంట్ యూనియన్ ప్రెసిడెంట్గా ఉన్నా కాబట్టి నేను నాకు కొంత బాధ్యత కూడా ఎక్కువ ఉండేది. సరే అన్న కూడా చేసాడు, కానీ ఇప్పుడు ప్రస్తుతానికి రన్నింగ్ ఉన్నా కాబట్టి నేను వచ్చి మందరిస్తేనే ఈయన వెళ్ళిపోవాలని చెప్పి మీరు అందరూ చూసారు. ఎవరు చెప్పారు వెళ్ళిపోవాలని చెప్పి? సరే పేరు అవసరం లేదు, వెళ్ళిపోవాలన్నారు. కానీ ఒక్కడైతే బాధాకరమైన విషయం అన్న ఏంటంటే, ప్రతి ఒక్కరి మనసులో ఆవేదన ఉన్నది. ఏం ఆవేదన ఉన్నది? వాళ్ళు రేట్ రాలేదు, రేట్ వచ్చిన జూనియర్కి వచ్చిందో సీనియర్కి వచ్చిందో ఇంకేదానో పైసలు ఇలా ఎంతమంది పైసలు ఇచ్చిన వాళ్ళు మీ గుండెలు చేసుకుని మీకే తెలుసు, తర్వాత మాకు కూడా చెప్తున్నారు. కానీ ప్రత్యక్షంగా మేము ముందు ఎదురైనప్పుడు, నాయకుడిని ఎదిరించినప్పుడే మీరు కార్మికులు మీకు విలువ ఉంటుంది. మా ముందు ఎన్నో చెప్పారు, అన్న మాకు పైసలు తీసుకున్నారు, మాకు జూనియర్కి వచ్చింది, సీనియర్కి వచ్చింది, నా 2 లక్షలు తీసుకున్నారు, 3 లక్షలు తీసుకున్నారు అని చెప్పారు. కానీ కనీసం వాళ్ళకి వచ్చిన తర్వాత ఒక్కరు కూడా మాట్లాడలేదు. ఎప్పుడు భయపడతారంటే మీరు అడిగినప్పుడే భయపడతారు నాయకుడు. ఇలా అన్వారు ఉన్నాడు అంటే పేరుతో చెప్తే చాలామంది ఉన్నారు ఇక్కడ. కానీ మీరు కొంచెం ధైర్యంగా ముందుకు రావాలి, ధైర్యంగా మాట్లాడాలి. నన్ను కానీ నన్ను కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ, అసలు యూనియన్లు ఎవరున్నా కానీ వాళ్ళని మీరు ఎదిరించి మాట్లాడాలి. నేనున్న పర్మనెంట్ దానికి ఎవరికైనా ఇబ్బంది వస్తే, నష్టం జరిగినా లేకపోతే వాళ్ళకి కష్టం వచ్చినా, నేనే వాళ్ళకి నష్టం చేసినా నన్ను అడగాలి. నా పరంగా నన్నే కాదు, ఆ రోజు మీరు ఏం అడిగిరాయని కనీసం మందరియ్యలే. కానీ ఎవరు అడిగిరా అంటే ఆ చిన్న మీద ఉన్న ఒక్కరు అడిగిరా, మన రామ్ గోపాల్. అది తప్పు కదా మనది? మాకు చెప్తారు, అరన్న చెప్తారు, లక్ష చెప్తారు, తప్పు కదా అది? కాబట్టి దయచేసి మీరు కార్మికులు, మీరు ఓట్లయితే మేము గెలిచినాం, మీకు విలువయాలి. బయట మేము ఎంత లీడర్లమైనా, ఎంత అదే పెద్దోళ్ళమైనా, ఎంత చిన్నోళ్ళమైనా, కానీ మీ కాడికి వచ్చేటప్పుడు మీకు విలువయాలి. అది నాయకుల లక్షణం, మీ ఓటుకున్న విలువ. సరే తర్వాత ఇప్పుడు ఏంది, మనకు అయిపోయింది, నష్టమైంది, కష్టాలు అయిపోయినాం, అప్పుల పాలైనాం, పైసలు ఇచ్చినాం, ఇవన్నీ గంగలో పోయి. కానీ మన ఎలక్షన్లు అయితే ఎవరెవరు మంచి నాయకుడు అందరూ గెలిపించుకున్న తర్వాత పని చేసుకుంటామని మీ ఆలోచన లేదు. కనీసం నిన్న నామినేషన్ వేసే పరిస్థితులలో మాకు మొన్న ఈవినింగ్ నుంచే తెలుస్తుంది. నిజంగా అన్నకు నాకు తెలుస్తా, నాకు చెప్తాను ఉన్నాం మాకు. సరే ఏం జరిగిందో ఏదో జరిగింది, కానీ ఒక నిజం చెప్తా ఉన్నాం మేము. ఇవాళ ఈ కార్మికులకు ఎంత నష్టం జరిగిందంటే అంత నష్టం జరిగింది. ఖాళీగా బట్టి చేతులు ముడుచుకొని ఉన్నా కానీ 64 మంది బేసిక్ ఖర్చు ఉంది. అన్న మనం 64 మందికి కొట్లాడితే 100 మంది ఖర్చు, కానీ సైలెంట్గా ఉండి తన పని తాను చేసుకుంటే పోయినా 64 మంది ఖర్చు. 100 వస్తాయి, 150 వస్తాయి అని చెప్పి అన్న ఏది అబద్ధం మాటలు చెప్పి, మాయ మాటలు చెప్పి లాస్ట్కి వస్తే గత 25 వచ్చినా 25 కూడా సక్రమంగా రాలేదు. ఇవాళ ఎలక్షన్లతో పాటు మనకు రేపటితో గడువు ఇచ్చారు. ఎవరికైతే అవకతవకలు జరిగినాయో వాళ్ళందరూ న్యాయం చేస్తామని రేపటి గడువు ఇచ్చారు. అది కావాలి, ప్లస్ ఎలక్షన్లు కావాలి. కానీ ఎలక్షన్లు అయితే మాకు మెసేజ్ వచ్చింది, ఇప్పుడే మాట్లాడేది, అన్నవి చేసి మాకు చేసారు. వాళ్ళు వచ్చినాక 10 నిమిషాలలో వాళ్ళు వచ్చిన తర్వాత ఏ డేట్ అనేది ఒకటి ఫిక్స్ చేసే డేట్ అనేది ఒకటి ఉంటుంది. కాబట్టి మీరు ఇప్పటికైనా కానీ మారండి, దయచేసి మారండి, మనుషులను చూడండి, మీరు కూడా ధైర్యంగా ఉండండి. ధైర్యం ఉన్నప్పుడే ఎదుటోళ్ళు మీకు కొంచెం విలువించి భయపడతారు. కాబట్టి ఈరోజు మనకు ఎలక్షన్లు కావాలి. రెండవది, ఎవరికైతే అవకతవకలు జరిగిందో, అన్యాయం జరిగిందో, రేట్లలో బేసిక్లలో అన్యాయం జరిగిందో వాళ్ళందరికీ న్యాయం జరగాలి. మీరు అందరూ కూడా ఇప్పుడు అన్న చెప్పినట్టు 3 లీడర్లు ఉన్నారు, మీరు 3 అయితేనే ఒప్పుకుంటామని చెప్పి మేమిద్దరం ఎట్లా ఒప్పుకుంటాం? 3వ వ్యక్తి హైదరాబాద్ పోయే పైరేజ్ చేయబట్టి ఇంకెక్కడికి వచ్చి ఎలక్షన్ పెట్టమంటారా? కాబట్టి మేమేమంటున్నాం, కార్మికులే అంతిమ తీర్పు. కార్మికులు ఎలక్షన్లు పెట్టమంటే ఎలక్షన్లు పెట్టాలో వద్ద అంటే వద్దు ఉండమంటాం. ఇప్పుడు ఎలక్షన్లు పెడదామా వద్దా అనేది ఇప్పుడు అందరి ముక్త కంఠంతో ఎలక్షన్లు పెట్టాలని చెప్పండి. ఇప్పుడు అధికారులు వచ్చిన తర్వాత మాకు నాయకులతో పని లేదు, మాకు ఎలక్షన్లు పెట్టండి, ఎలక్షన్లన్నా ఎవరికి ఎత్తుకోవాలి, ఎలక్షన్లు పెట్టాలా, ఇప్పుడు బీజేపీ ఎలక్షన్లు పెట్టాలని చెప్పాలి. తర్వాత
మీరందరూ కూడా పార్టీలకు అతీతంగా ఇప్పుడు ఇవాళ అందరం కలిసే ఉన్నాం. రేపటి నుంచి ఎవరి పార్టీ వాళ్ళు ఎవరి ప్యానల్ వాళ్ళు అది వేరే విషయం. ఇవాళ అందరూ కూడా ఏకతాటితో ముక్త కంఠంతో ఎలక్షన్ పెట్టాలని చెప్పండి. ఎలక్షన్ పెడతారు. ఎలక్షన్ల తర్వాత మళ్ళీ మనం కొట్లాడుతున్నతోనే కాదు, ఇక మాకున్న సంబంధం కూడా అట్లే మేము ఏదో ఎలక్షన్లో పోటీ పడతాం కావచ్చు, కానీ ఏదో ఓడతాం కానీ మంచితనంతోనే ఉన్నాం. మంచితనంతోనే పోతాం. షాద కాకపోతే మాతో రాలేదని చెప్పిపోతాం. కానీ ఇంకా కూడా నువ్వు అద్దురానికి ఎడుతా అంటే కూడా నేను ఎక్కడికో పోయి మనకు అంటే మన కొత్తలో కొట్టే పరిస్థితి వచ్చింది. మన జీవితంతో ఆడుకునే పరిస్థితి వచ్చింది. అట్లాంటి నాయకులని దరిదాపులకు రానియద్దని మేము అందరినీ వేడుకుంటూ ఇప్పుడు అధికారులు రాగానే ముక్త కంఠంతో ఎలక్షన్ కావాలి. అదేవిధంగా మన ఆగిపోయిన పనులు కూడా కావాలని చెప్పి మనం రేపు పొద్దున అంటే డౌట్ సార్ అంతే. సాటర్డే ఇస్తే షెడ్యూల్ లేదు కానీ ఆ రోజు ఎందుకు సార్ బుధవారం ఆప్షనల్ లేదు కాదు. ఉన్నవాళ్ళు మళ్ళీ మాకు బక్రీద్ మీద రాలేదని అంటారు. శనివారం డిసైడ్ అయ్యారు మాకు. సోమవారం కాదు బుధవారం అంటే నిన్ననేది ఏం లేకుండా గవర్నమెంట్ మళ్ళీ ఎందుకు లీగల్ గా ఒక్కరోజు లేకపోతే మంగళవారం పెట్టామా? అరే గెలిచేదేదో మంగళవారం మంగళవారం పెట్టేది కాదు. ఇష్టం వేస్తాం సార్ షెడ్యూల్. అది ఎలక్షన్ ఆఫీసర్ కాబట్టి టైం పడుతుంది. నేను ఓపెన్ పబ్లిక్గా చెప్తున్నా కాబట్టి నమ్మకం ఉంచండి. మేము వెంబడే షెడ్యూల్ ఒక 1 అవర్లో కొంచెం తయారు చేసి ఎలక్షన్ ఆఫీసర్ ఏం చేయొద్దు. ఓకేనా? వీలుంటే మంగళవారం, లేదంటే ఏదన్నా ఇష్యూ ఉంటే ఏదన్నా రిజాల్వ్ చేసుకుంటాం. కానీ అందరూ మీరు రిస్క్ లో పడి కంపెనీ మేము చేసినట్ట మీరు చేసినట్ట ఈ ఇష్యూ అంటే ఎలక్షన్ మొన్న మధ్యలో మనోళ్ళు కొంతమంది ఏంటంటే మేనేజ్మెంట్ అడ్మినిస్ట్రేటివ్ మేనేజ్మెంట్ హోల్డ్ చేస్తుంది. సరే మరి అర్థం చేసుకోండి. మీకు ఎలక్షన్ అయితే ఏం లేదు.